వెళ్ళిపోతున్నా, ఆగో తొందరపడక సుందర వదన అని ఆపి అప్పటికప్పుడు కృష్ణుడు హృదయం మీద చెయ్యి పెట్టుకుని ఒక శక్తి ఉపయోగించాడు. అణిమా మహిమా గరిమా లగిమా ప్రాప్తి ప్రాకామ్యమీశత్వం వశిత్వం చ అష్టసిద్ధయగా, దీన్నే ప్రాప్తి అంటారు. ఒక శక్తి ప్రయోగించాడు. ఒక ఉక్కు భీముడు విగ్రహం వచ్చింది. ఉక్కు భీముడు, అచ్చం భీముడు ఎలా ఉంటాడో అలాగే. దాన్ని వెంటనే ధృతరాష్ట్రుడిని కళ్ళు లేవు కదా, తీసుకొచ్చి ఇదిగో భీముడు అన్నాడు. ఆ ఉక్కు భీముడిని ధృతరాష్ట్రుడు కౌగులించుకుంటే 10 నిమిషాల్లో ఉక్కు తుక్కైపోయిందమ్మా. అది ధృతరాష్ట్రుడు బలం. వీడు ఇల్లు బంగారం కానీ వీడు యుద్ధం చేయలేదు కాదు, సరిపోయింది. యుద్ధం చేస్తే పాండవులు ఒక్కడు మిగలడం. పిలిచి కౌగులించుకుంటే అయిపోయాయి. అందుకే ఇప్పటికీ లోకంలో ఉంది, కొందరు వలలో పడకండి, అది ధృతరాష్ట్ర కౌగిలి అంటారు. అది ధృతరాష్ట్ర కౌగిలి అంటారు. పిండి అయిపోయింది. అప్పుడు అన్నాడు, భీమా నువ్వు వెళ్ళుంటే ఏమయ్యేది అన్నాడు. రేపటికి 2వ రోజు తద్దినమన్నాడు. అదేనయ్యా అమాయకత్వం అంటే. అలా వెళ్ళిపోవాడు. శత్రువు అయ్యా, పిలుస్తున్నవాడు. నీ మీద ఆయనకి ప్రేమ ఎందుకు ఉంటుందయ్యా? వాళ్ళ పిల్లల్ని నువ్వు చంపేసిన తర్వాత, నువ్వు చంపడం ధర్మమే కావచ్చు, వాళ్ళు దుర్మార్గులే కావచ్చు, కానీ తండ్రికి ఉండదా కక్ష? వాడి దగ్గరికి వెళ్ళిపోతావా? ఇప్పుడు ఒక రహస్యం చెబుతా. దుర్యోధనుడు సుఖపడలేదు. పాండవులు వనవాసం చేసిన 12 ఏళ్ళు, అజ్ఞాతవాసంలో ఉన్న ఏడాది 13 ఏళ్ళు దుర్యోధనుడు కుళ్ళిపోయాడు కానీ సుఖపడలేదు. అన్యాయంగా సంపాదించిన వాడెవడు సుఖపడ్డ కుళ్ళిపోతూనే ఉంటాడు. బయటికి మాత్రం తెల్లబట్టలు వేసి కనబడతాడు. వాడు సుఖంగా ఉండడానికి మనం అనుకుంటున్నాం, లేదు. వాడి మనస్సు సుఖంగా లేదు. దానికి ఉదాహరణ ఏమిటంటే కృష్ణుడు అన్నాడు వెంటనే అయిపోయిన తర్వాత, కృష్ణుడికి ఈ విగ్రహం ఎక్కడి నుంచి వచ్చిందంటే మనకు తెలియక అనుకుంటా. కృష్ణుడు సృష్టించాడు. సృష్టించలేదమ్మా. దాన్ని ప్రాప్తి అంటారు. ప్రాప్తి అంటే దూరంగా ఎక్కడో ఉన్న వస్తువుని ఇక్కడికి తేవడం, సృష్టించడం కాదు. కృష్ణుడు సృష్టించలేదు, ఆ పని ఎక్కడ చేయలేదు. ఆయన సృష్టించగలడు కానీ ఆ పని చేయలేదు. ఆయన చేసింది కేవలం ఎక్కడో ఉన్న విగ్రహాన్ని ఇక్కడికి తెచ్చాడు. ఎక్కడుంది? దుర్యోధనుడి మందిరంలో ఉంది ఆ విగ్రహం. దట్ ఈస్ ది సీక్రెట్ ఇన్ వ్యాస మహాభారత.